ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, స్కూల్స్కి, కాలేజెస్కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా. ఎన్నో యాక్సిడెంట్లు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. ఎక్కడెక్కడో జరిగిన యాక్సిడెంట్లు అన్నీ కూడా ఫోన్ ద్వారా, న్యూస్ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. ఇంత భయంకరమైన యాక్సిడెంట్ అయిందా అని ఆశ్చర్యపోతున్నాం. కానీ మన దాకా అటువంటి ప్రమాదాలు, యాక్సిడెంట్లు రాకుండా మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మనం జాగ్రత్తగా బండి డ్రైవింగ్ చేయడం వల్ల కానే కాదని మనందరికీ తెలుసు. మరి అంత జాగ్రత్తగా, అంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా? అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ, మనస్పర్ధలు కానీ ఉంటే మనసులో నుంచి తీసేసుకొని ప్రార్థనలో కూర్చోండి. లేకపోతే దానివల్ల మనకే నష్టం. జవాబు రాదు. జవాబు ఎందుకు రావట్లేదో మనకు అర్థం కాదు. ఆలోచిస్తే అప్పుడు తండ్రి మనకు గుర్తు చేస్తాడు, ఫలానా వాళ్ళ విషయంలో, ఫలానా వాళ్ళ మీద నీకు కోపం ఉంది, అది తీసేసుకోలేదు, వాళ్ళతో నువ్వు సమాధాన పడలేదు అని తండ్రి చెప్తున్నాడు. మీతో ప్రతిరోజు గుర్తు చేపిస్తున్నాడు నా ద్వారా. నేనేదో గొప్పదానని కాదండి, చెప్పడం దేవుని కృపను బట్టి నా బాధ్యత. తర్వాత ఇక జవాబు రావాలంటే మీ ఇష్టం. కాబట్టి ప్రశాంతంగా మనసు ఉంచుకొని ప్రార్థనలు ఏకీభవించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఈ దినమంతా నా ప్రభ మమ్మల్ని మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం. పగలు మేఘస్తంభమై క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన నా ప్రభ మీరే ఆలకించమని అడుగుచున్నాం. మరి మేము ఇంత క్షేమంగా మా గృహాలకు చేరుకున్నామంటే అది మా గొప్పతనము, మేము తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు నా తండ్రి. కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ, మీ కరుణ నా తండ్రి. మీ భద్రత మా చుట్టూ ఉంచబట్టే ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు, మాకన్నా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు, మంచి ఆరోగ్యవంతులు, జాగ్రత్తగా బండి డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులకు ఉంచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారం నా ప్రభా, ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. అంత గొప్ప శక్తి గల దేవా, మీ దృష్టి మా మీద ఉంచడానికి, మీ కాపుదల మా చుట్టూ ఉంచడానికి మేమే పాటి వారం నా ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. మరెవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఏ ఏ అవసరతలతో నా తండ్రి ప్రార్థనలు వచ్చుకున్నారు నా ప్రభా, ప్రతి ఒక్కరి ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదు నా తండ్రి. నేనేదో గొప్పదాన్ని, నేనేదో నీతిమంతురాలను, నేనేదో వాళ్ళకేదో చేస్తానని నా ప్రభా, అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి. నేనే పాటిదాన్ని నా ప్రభా, మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా, ఏ ఏ అవసరతలు నా ప్రభ, ఏ సమస్యలతో వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరికి నా ప్రభ జవాబు పంపించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి అప్పులు, ఆర్థిక సమస్యలతో ఎవరైతే సతమతమైపోతున్నారు, వడ్డీలు కట్టలేక నా తండ్రి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారు, మరి అప్పు ఎలా తీర్చాలని నా ప్రభ ఎవరైతే నా తండ్రి ధైర్యాన్ని కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరికి నా ప్రభ మీరు నూతన ధైర్యాన్ని, నూతన విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి. ఒకవేళ బిడ్డల సొంత ఆలోచనతో అప్పులు చేస్తుంటే దయతో క్షమించండి నా తండ్రి. జాలిగల దేవా, మరి తప్పిపోయిన కుమారుడు, కుమార్తెలాగా నా తండ్రి మరి సొంత ఆలోచనతో ఒకవేళ అప్పులు చేస్తుంటే దయతో క్షమించిన తండ్రి. పశ్చాత్తాపడే మనసు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. మరి కన్నీరు కారుస్తుండగా దయతో వాళ్ళని క్షమించి ద్వారాలు తెరవమని అడుగుచున్నాం ప్రభా. అప్పటి వరకు మీరు ద్వారాలు తెరిచే వరకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని కోల్పోకుండా స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఏ సమస్య వచ్చినా, ఎంత పెద్ద సమస్య అయినా సరే భయపడకుండా ధైర్యంగా ఎదుర్కోవాలి. సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి బిడ్డలు ఆలోచిస్తున్నారు, ఎందువల్ల ఆ సమస్య వచ్చిందో ఆలోచించడం లేదు నా ప్రభా. ఎన్ని సమస్యలు వచ్చినా మరి తనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయినా సరే యోబు గారు నా తండ్రి భయపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మారలేదు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను, యెహోవాకి మహిమ కలుగునుగా. కానీ నా ప్రభా ఎంత గొప్ప మాట చెప్పాడు నా తండ్రి. అటువంటి విశ్వాసాన్ని నా ప్రభా మాకు అనుగ్రహించండి. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి, అయినా సరే నా ప్రభా
ప్రతి ఒక్కరికి నా ప్రభ మీ ధైర్యాన్ని నా తండ్రి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ అప్పులు తీరే దారి మీరే చూపించండి. మరి వడ్డీలు కట్టలేకపోతున్నాం. ఎంత కష్టపడి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా వడ్డీలే కడుతున్నాం కానీ అసలు చెల్లించలేకపోతున్నాం. మరి బిజినెస్ ఇట్లా స్టార్ట్ చేసాం, లాస్ వచ్చింది, ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నామని ప్రభ బిడ్డలు బాధపడుతున్నారు నా తండ్రి. బిడ్డల కన్నీరు చూసి నా ప్రభ కన్నీరు కారుస్తుండగా నా తండ్రి జాలిగల దేవా, కరుణగల దేవా, మీరు కఠినమైన హృదయం కాదు నా తండ్రి, మీది సున్నితమైన మనసు నా ప్రభ. బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి వారు చేసిన తప్పు క్షమించి నా ప్రభ. వారు అప్పులు తీరే దారి బిడ్డలకు చూపించండి. ధైర్యాన్ని ప్రభ బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు వ్యాపారాన్ని 30 60 100 ఫలింపు చేయండి నా ప్రభ. మరి వారి సొంత ఆలోచనతో ముందుకు వెళ్లకుండా ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి. మరి వ్యాపారం మొదలు పెట్టాలి అనే ఆలోచన ఇచ్చిన దేవా, ఆ వ్యాపారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో కూడా బిడ్డలకు నా ప్రభ మీరే ముందుండే నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత, మీకు చెప్పే అర్హత మాకైతే లేదు నా తండ్రి. కానీ మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా? బిడ్డల వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనివ్వద్దు, మీ మీదే ఆధారపడాలి. ఒకవేళ ఇప్పటి వరకు నా తండ్రి వ్యాపారం మొదలుపెట్టి నష్టాలతో ఆపివేస్తుంటే తిరిగి నా ప్రభు నూతనంగా ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని నా తండ్రి మీరే జరిగించమని అడుగుచున్నాం, చేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు, అడ్డంకులు, ఆటంకాలు వచ్చినా ధైర్యంగా నేను ముందుకెళ్తాను. అది నా ధైర్యం కాదు, నా తండ్రి నాకు ఇచ్చిన ధైర్యం. నా తండ్రి నా ముందున్నాడు కాబట్టి నేను ముందుకు వెళ్ళగలుగుతున్నాను అనే ప్రభు విశ్వాసాన్ని, ధైర్యాన్ని ప్రభు బిడ్డల్లో అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ నూతనంగా ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టారో మరి లోకస్తులాగా అత్యాశకు పోకుండా నా తండ్రి మరి మీ కృపను బట్టి మీ మీదే నా తండ్రి బిడ్డలు ఆనుకొని నా ప్రభ మరి న్యాయంగా ముందుకెళ్లేలా మీ కృప అనుగ్రహించండి. వారు చేసిన కష్టానికి తగిన ఫలితాన్ని ప్రభ బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఎంత సంపాదించినా, ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా, ఎంతమంది లాభాలు వచ్చినా, మరి ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివి జ్ఞానంతో సంపాదించింది కానే కాదు నా దేవుడు, నా తండ్రి నా ముందు నడిపించాడే కానీ నా సొంత జ్ఞానం కానే కాదని నా ప్రభ తగ్గింపు, దీన మనసు కలిగి ఉండే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. గర్వం, అహంకారం బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, గుండె జబ్బులతో బాధపడుతున్నారో నా ప్రభ, మరి కంటి ఆపరేషన్కి బాధపడుతున్నారు నా తండ్రి. అలాగే నా ప్రభ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు. ప్రతి ఒక్కరిని ప్రభ ఒక్కసారి మీరు దర్శించండి నా తండ్రి. మరి ఎందువల్ల అంత భయంకరమైన సమస్యలు, అంత భయంకరమైన అనారోగ్యంతో ప్రభ బిడ్డలు ఉన్నారు నా తండ్రి, మీకు మాత్రమే తెలుసు నా ప్రభ. మరి థైరాయిడ్తో బాధపడే వాళ్ళు, కిడ్నీలు ఫెయిల్ అయిన వాళ్ళు, క్యాన్సర్ గడ్డలతో నా ప్రభ, కడుపులో గడ్డలతో, గ్యాస్ ట్రబుల్తో నా తండ్రి, అలాగే నడువు నొప్పితో నా ప్రభ, కాళ్ళ వాపుచ్చి ఎవరైతే బాధపడుతున్నారో, పక్షవాతంతో ఎవరైతే బాధపడుతున్నారో, మాట సరిగా రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, వినపడట్లేదని నా ప్రభ, ప్రతి సమస్యకి మేమే కారణం నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఎక్కడో మీ వాక్యం నుండి నా ప్రభ తప్పిపోయి ఉంటాం. మీకు భయపడకుండా మేము ఒకవేళ నా తండ్రి మాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేమో నా తండ్రి, పాపంలో పడిపోతున్నామేమో. మమ్మల్ని సరిచేస్తున్న దేవా మీకే స్తోత్రం. ఆ చిన్న బిడ్డలైనా, ముసలి వాళ్ళైనా సరే నా ప్రభ మరి మారుతున్న వాతావరణానికి నా ప్రభ తట్టుకునే శక్తిని, బలాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభ. వాతావరణ మార్పుల వల్ల ఎవరికైనా అనారోగ్యంతో ఉంటే నా ప్రభ, ఇంకా వేరే జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి నా తండ్రి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా తండ్రి. ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకైనా నార్మల్ రిపోర్ట్స్ నా ప్రభ మీరే అనుగ్రహించండి. నేను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పినదేమో. ఇంకా బిడ్డలు నా తండ్రి అనేక సమస్యలతో ఉన్నారు. ఎవరికి ఏ సమస్యలతో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు సమస్తము మీకు మాత్రమే తెలుసు. మాకైతే గుర్తుండదు నా తండ్రి, మేమైతే మర్చిపోతాం. కానీ సమస్తము నా ప్రభ మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభ బాధపడకుండా, వేదన పడకుండా నా తండ్రి మరి బిడ్డల మీద జాలిపడి, కనికరపడి నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని చెప్పినదేమో. మరి బిడ్డల మీద మీ హస్తం ఉంచి నా తండ్రి మీ గొప్పతనం, మీ ప్రేమ, మీ శక్తి బిడ్డలు తెలుసుకునేలాగా అద్భుత కార్యాన్ని ప్రభు బిడ్డల జీవితాలు జరిగించండి. ఆ కుటుంబ సభ్యులకు నా తండ్రి మీరే ధైర్యాన్ని, విశ్వాసాన్ని బలపరచండి. నా తండ్రి నాకున్నాడు. మనుషులైతే ఆ రిపోర్ట్లు నార్మల్గా రావు, అమ్మ కష్టమే అని చెప్పొచ్చు. కానీ నా తండ్రి ఉన్నాడు, పరమ వైద్యుడు నా తండ్రి. నా తండ్రికి అసాధ్యమైంది ఏది లేదు అని ప్రభ విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే బిడ్డలు క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ
ఎవరైతే వివాహాలు కావట్లేదు, మరి వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో, భయపడుతున్నారో, మరి ఒకవేళ నా తండ్రి వారి సొంత ఆలోచనతో డిలే చేసుంటే క్షమించండి నా ప్రభా, సెటిల్ అయిన తర్వాత చేసుకుందాంలే అని ఒకవేళ డిలే చేసుంటే దయతో క్షమించండి నా తండ్రి. ఈ లోక జ్ఞానం వెర్రితనం అన్నారు నా ప్రభా, మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మరి సరైన జీవిత భాగస్వామిని ప్రభా బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం. అలాగే ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో, వివాహాలు మీ చిత్తంలో, అమ్మా నా తండ్రి చిత్తంలో నా బిడ్డకి మంచి సంబంధాలు రావాలి అని ప్రభు బిడ్డలు కోరుకుంటున్నారు, ఆశ కలిగి ఉన్నారు. ఆశ కలిగి ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీ కృపలో నా తండ్రి, మీ ఎడల భయభక్తులు కలిగి భర్తకు లోబడే మనసు, గుణవతి అయిన భార్య నా తండ్రి, ప్రతి ఒక్కరితో సమాధానంగా నడుచుకునే నా ప్రభా, మీ ఎడల ప్రతి విషయంలో భయము కలిగి ప్రవర్తించి అటువంటి మనసు గల ఆమెను బిడ్డలకు జతపరచండి. అలాగే భర్తకి భార్యను ప్రేమించే మనసు, మీ ఎడల భయము భక్తి కలిగి ప్రతి విషయంలో నా ప్రభా, మరి పాపం నుండి పారిపోయే మనసు గల వ్యక్తి నా ప్రభా, మీ ఎడల భయము భక్తి కలిసి నడుచుకునే నా ప్రభా, అటువంటి మనసు గల వ్యక్తిని బిడ్డలకు జతపరచండి నా తండ్రి. వారిద్దరి వివాహాలు మీ చిత్తంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం ప్రభు. అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారో ప్రతి ఒక్కరి వివాహంలో నా తండ్రి మీరే ముందుండి నా ప్రభా, ఎటువంటి అడ్డంకులు, ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి ఆర్థిక సమస్యలు నా తండ్రి, ఎటువంటి అప్పులు కాకుండా కావలసినవన్నీ సమకూర్చి నా ప్రభా బిడ్డల వివాహాలు జరిగించమని అడుగుచున్నాం. మీరుంటే చాలు నా తండ్రి, ఏ లోటు ఉండదు నా ప్రభా. ఒకవేళ లోటు ఏర్పడినా దాన్ని పూడ్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. కనాను పెళ్లిలో మీరు అద్భుత కార్యంగా అయిపోయిన ద్రాక్ష రసం అయిపోయినా సరే నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చిన ప్రభా ఆ లోటు అనేది కనబడకుండా చేశారు. మీరుంటే చాలు నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు నా ప్రభా, అయినా సరే నా తండ్రి నాతో ఉంటే చాలు అని ప్రభా బిడ్డలు ఆశపడుతున్నారు. లోకస్తులాగా ఆడంబరాలకి పోకుండా నా ప్రభా తగినంతలోని నా ప్రభా మరి వివాహాలు జరిగించుకునే ఆ మనసుని నా తండ్రి మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైతే విడిపోయిన భార్య భర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ మాట పక్కన పెట్టారు కాబట్టి ఈ పరిస్థితి వచ్చిందని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. భర్తకు లోబడమని నా తండ్రి చెప్పాడు, నేను నా భర్త మాట వినలేదు. భార్యను ప్రేమించమని నా తండ్రి చెప్పాడు, కానీ నేను అలా చేయలేదు. అందుకే ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చిందని బిడ్డలు నా ప్రభా పశ్చాత్తాపడే మనసుని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. దయతో వారు చేసిన తప్పు క్షమించండి నా తండ్రి. వాళ్ళ మధ్యలోకి ఎంతమంది వచ్చినా సరే నా ప్రభా వారందరి మనసు మార్చండి నా తండ్రి. విడగొట్టాలి అని ప్రభు వాళ్ళు ఆలోచింపనివ్వద్దు. మనుషుల మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది. మేం చెప్తే నా ప్రభా, మేము 100 సార్లు చెప్పినా వాళ్ళు వినరు, కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు నా తండ్రి. వాళ్ళ మనసు మార్చి నా ప్రభా విడగొట్టాలి అనే మనసు వాళ్ళకి రానివ్వదు. కలపాలనే మాట మనసు నా ప్రభా బిడ్డల నోటి వెంట ఆ హృదయాన్ని ప్రభా మీరు కలిగించండి నా తండ్రి. మీరు జతపరిచిన వారిని మనుషులు విడదీయకూడదన్నారు, విడదీయాలనే మనసు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. తిరిగి నా ప్రభా ఎవరెవరైతే భార్య భర్తలు విడిపోయారో మరలా వాళ్ళకి నూతన హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి జాలిగల దేవా, కరుణగల దేవా, మీ ఎడల భయము భక్తి కలిగి నా ప్రభా పశ్చాత్తాపడి తిరిగి నేను క్షమాపణ అడగాలి, నా భర్తతో నా భార్యతో నేను కలవాలి అనే మనసు నా ప్రభా బిడ్డలకు కలిగించి బిడ్డలు మరొకసారి ప్రభా మీ చిత్తంలో జతపరిచిన తండ్రి నూతన దాంపత్య జీవితాన్ని తిరిగి ప్రారంభించేలా అద్భుత కార్యాన్ని నా ప్రభా మీరు జరిగించబోతున్నందుకు మీకే స్తుతి స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో నెలల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో రోజుల నుంచి ఉపవాస ప్రార్థన చేస్తున్నాము, తెల్లవారుజాము ప్రార్థన చేస్తున్నాము, ఇంకా అనేక చోట్ల మీటింగులు కూడా అటెండ్ అయ్యి ప్రార్థనలు చేస్తున్నాం, కానీ జవాబు రావట్లేదమ్మా. నేనే తప్పు చేశాను, నేను చేసిన తప్పు నేను ఒప్పుకుంటున్నాను, అయినా సరే జవాబు రావట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు నా ప్రభా. మీ చిత్తమే నా తండ్రి, మరి ఎందువల్ల నా ప్రభా జవాబు పొందుకోలేకపోతున్నారు? ఇంకా ఏదైనా విషయంలో బిడ్డలు ఇంకా నా ప్రభా ఒకవేళ కఠినంగా ఉన్నారేమో, ఒకవేళ బిడ్డలకి ఓర్పు సహనం అలవాటు అవ్వాలేమో, సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. మరి మీ చిత్తమైతే నా ప్రభా బిడ్డలకు జవాబు పంపించమని అడుగుచున్నాను. ఎందువల్ల నా ప్రభా మరి జవాబు పొందుకోలేకపోతున్నారు? ఆ తలంపు నా తండ్రి, గ్రహింపు నా ప్రభా బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఆ హృదయ గద్దింపు మీరు మాత్రమే ఇవ్వగలరు నా తండ్రి. బిడ్డలకి ఇంకా ఓర్పు సహనాన్ని బిడ్డలకు ఇవ్వండి. మనుషుల మీద సడిగినట్టు మీ మీద సడిగే మనసు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. అపవాది చేతికి బిడ్డలు అప్పగించొద్దు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా ఒకవేళ పొరపాటున నా తండ్రి ఏదైనా మాట్లాడుంటే క్షమించండి నా ప్రభా.
మీ నుండి నా తండ్రి జవాబు పొందుకునేదాకా ప్రతి ఒక్కరికి ఓర్పు, సహనం, విశ్వాసాన్ని ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. దీర్ఘశాంతాన్ని మాకివ్వండి. సహించే మనసుని, సహించే గుణాన్ని ప్రభా మాకివ్వండి. సాత్వికులు ధన్యులు, వారి భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పిన దేవా, సాత్వికమైన మనసు నా తండ్రి మా అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి కుటుంబంలో నా తండ్రి ఎవరినైనా బిడ్డలు కోల్పోయి ఉంటే నా తండ్రి కుటుంబస్తుల్ని, ఆ కుటుంబాలని వాళ్ళని ఓదార్చండి నా తండ్రి. ఆ మనిషి లేని లోటు నా ప్రభా మీరే తీర్చమని అడుగుచున్నాం. ఒకవేళ ఇంటి పెద్దను కోల్పోయి ఉంటే నా తండ్రి వారికి కావలసిన అవసరతలు మీ చిత్తంలో మీరే నా తండ్రి తీర్చమని అడుగుచున్నాం ప్రభా. ఒకవేళ భార్యని కోల్పోతే నా తండ్రి మరి బిడ్డకు కావలసిన ఓదార్పుని, ధైర్యాన్ని ప్రభా మీరు అనుగ్రహించండి. భర్తను కోల్పోయిన బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, వారిని ఓదార్చి ధైర్యాన్ని ఇచ్చిన ప్రభా. మరి విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడుతానని చెప్పిన దేవా, మరి బిడ్డల పక్షాన మీరుండి మరి వాళ్ళు కలిగిన పిల్లల విషయంలో నా తండ్రి ఒకవేళ అప్పులుంటే అప్పులు కట్టే విషయంలో, పిల్లల ఫీజు విషయంలో నా ప్రభా మీరే సమస్తము సమకూర్చమని అడుగుచున్నారు నా తండ్రి. బిడ్డలు అధైర్యపడకూడదు, దుఃఖపడకూడదు. నా తండ్రి నాకున్నాడు, నా భర్త లేకపోయినా సరే నా తండ్రి నాకున్నాడు, నాకు సమస్తాన్ని సమకూర్చే తండ్రి ఉన్నాడు. నా తండ్రి పాదాలు పట్టుకుంటే చాలు, మనుషుల వైపు నేను చూడను అనే హృదయాన్ని, విశ్వాసాన్ని బిడ్డలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభా మరి మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయింది సిస్టర్, గర్భఫలం లేదు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, అయినా సరే జవాబు రావట్లేదని బిడ్డలు బాధపడుతున్నారు. జాలిగల దేవా, కరుణగల దేవా, బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి ఎన్నో హాస్పిటల్స్ తిరిగి ఉంటారు, ఎన్నో టెస్టులు చేయించుకొని ఉంటారు, ఎంతో మెడిసిన్ వాడి ఉంటారు నా తండ్రి. కానీ మనుషులకైతే అది అసాధ్యమే నా తండ్రి. కానీ మీకు నా ప్రభా సమస్తము సాధ్యమే. గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పారు నా తండ్రి. మీరిచ్చే బహుమానాన్ని ప్రతి ఒక్కరూ పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. ఏ ఒక్కరు నా తండ్రి ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు నా ప్రభా. నా మాట కాదు నా తండ్రి, మీ చిత్తమే జరగాలి. ప్రతి ఒక్కరు నా ప్రభా మరి గర్భఫలాన్ని మీరిచ్చే బహుమానాన్ని పొందుకునే కృపాధన్యత బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డలు వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయచేసి నా ప్రభు బిడ్డలు సరిచేసి నా తండ్రి మీరిచ్చే బహుమానం పొందుకునే వరకు ఓర్పు, సహనాన్ని బిడ్డలకు ఇచ్చి తొందరపడకుండా, కంగారు పడకుండా నా తండ్రి ఓర్పుగా, సహనంగా నా తండ్రి నాకు ఖచ్చితంగా ఇస్తాడు. ఎంతో మంది తండ్రికి మొరపెట్టిన వాళ్ళు ఉన్నారు బైబిల్లో, వాళ్ళందరికీ బిడ్డలనిచ్చిన నా తండ్రి నన్ను పక్షపాతి కాదు, నన్ను విడిచిపెడతాడు నా తండ్రి. శారమ్మకి ఇచ్చాడు, హన్నాకి ఇచ్చాడు. ప్రతి ఒక్కరు ఎవరైతే అడిగారు తండ్రిని ప్రతి ఒక్కరికి గర్భఫలాన్ని ఇచ్చాడు నా తండ్రి. నేను తండ్రి పక్షపాతి కాడు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు నా తండ్రి. ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు, నా గర్భాన్ని తెరుస్తాడు అనే ప్రభు విశ్వాసంతో నా తండ్రి మీ పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభు. లోకస్తుల్లాగా ఆలోచించి అయ్యో ఇదిగో మా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంది, నా భర్తకి ఇలా ఉంది, ఇక మాకు గర్భఫలం రాదు అని భయపడకుండా అసలు ఆలోచన నా తండ్రి లోకపరమైన ఆలోచన, లోకపరమైన మనసు తీసివేసి నా ప్రభు ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ వైపు త్రిప్పండి. నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. నూతన విశ్వాసంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం ప్రభా. ఇంకా అందరితో సమాధానంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరు కూడా ఆ బిడ్డను నా తండ్రి ఆ తల్లులు ఎవరు నిందించకుండా, అవమానకరంగా మాట్లాడకుండా, నిందలు వేయకుండా, తక్కువ చేసి మాట్లాడకుండా నా ప్రభా ప్రతి ఒక్కరికి బిడ్డల మీద జాలి, దయ కలిగించండి. అమ్మా ఇదిగో ఖచ్చితంగా నా యేసయ్య నీ గర్భాన్ని తెరుస్తాడు, ఖచ్చితంగా తండ్రి నీకు బిడ్డలు ఇస్తాడని ఓదార్పు, ధైర్యపు మాటలే చెప్పాలి నా తండ్రి. అటువంటి హృదయాలని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మీ కృప చొప్పున ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరి చుట్టూ నా ప్రభా, తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచె, మీ కాపుదల వేయండి నా ప్రభా. మరి బిడ్డలకు ఎటువంటి సమస్యలు రాకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఏ నెలలో ఎంత బరువు ఉండాలి, ఎంత గ్రోత్ ఉండాలి, ప్రతి అవయవాన్ని నా ప్రభా మీ కృపలో మీ హస్తాలతో నా తండ్రి నిర్మించమని అడుగుచున్నాం ప్రభా. మరి తల్లికి, బిడ్డకి నా ప్రభా మంచి బలమైన ఆహారం పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ బలం ఉంటే చాలు నా తండ్రి, ఏ అనారోగ్య సమస్యలు రావు నా ప్రభా. అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రభా మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరు నా ప్రభా మరి ఏ బీపీ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ నా ప్రభా ఎటువంటి అడ్డంకులు, ఆటంకాలు రాకుండా నా తండ్రి
ప్రతి ఒక్కరికి నా ప్రభ మంచి ఆరోగ్యంతో బిడ్డలు నింపి నా ప్రభ నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాను. అలాగే నా ప్రభ దూరదేశాలకు ఎవరైతే నా ప్రభ పనుల కోసం వెళ్ళారు ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి. మరి ఎంత దూరం వచ్చాం కదా, నా బిడ్డలకి నా కుటుంబానికి ఎవరు తోడు అని బిడ్డలు భయపడకుండా నా తండ్రి నా బిడ్డలకు తోడు, నా కుటుంబానికి నా తండ్రి ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు, నా బిడ్డలకు కూడా నా తండ్రి తోడుగా ఉండగలడు. ఆ శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది అని ప్రభా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మరి బిడ్డలు వారి చేయదగిన పని బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. మరి వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో ఆ యజమానుడికి నా ప్రభ బిడ్డల మీద దయ పుట్టించి నా ప్రభ జాలి కలిగించి నా తండ్రి దయగల మనసు కరుణగల మనసు యజమానులకు ఇచ్చిన ప్రభ, అయ్యో అంత దూరం నుంచి వచ్చారు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అనే మనసు, మంచి మనసు నా ప్రభ యజమానులకు ఇవ్వండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎటువంటి నిందలు బిడ్డల మీద పడకుండా, అప్పులు కాకుండా నా తండ్రి మరి వాళ్ళు చేసిన అప్పులు తీర్చే మార్గాన్ని, మంచి ఉద్యోగాన్ని, మంచి పనిని ప్రభ బిడ్డలకు చూపించమని అడుగుతున్నాం. మీ బలము శక్తిని బిడ్డలకు అనుగ్రహించండి. ఎటువంటి ప్రమాదం బిడ్డలకి రాకుండా నా తండ్రి, ఎటువంటి అనారోగ్యం నా ప్రభ బిడ్డల దాకా చేరకుండా బిడ్డల చుట్టూ మీ రక్షణ మీ కాపుదల ఉంచమని అడుగుతున్నాం నా తండ్రి. అలాగే తెల్లవారుజామున 3 గంటలకు లేచి వారి సమస్యలు మీతో చెప్పుకోవాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, మెలకు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరిని నా ప్రభ మీ చిత్తంలో నా తండ్రి తట్టి మీరే లేపి నా ప్రభ ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం. అమ్మా ఇదిగో ఈ సమయంలో ప్రార్థన చేసుకోండి అని ఆలోచన ఇచ్చింది మీరే నా తండ్రి. ఆలోచన ఇచ్చిన దేవా మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డల మీద జాలిపడి కనికరపడి మీరే తట్టి బిడ్డలు లేపి నా ప్రభ ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం. సోమరితనాన్ని బద్ధకాన్ని మాలో నుంచి తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. అలాగే నా తండ్రి ఈ రోజంతా నా ప్రభ ఏదైనా విషయంలో మీ వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయతో క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా ప్రభ. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే, మా మాట వలన ప్రవర్తన వలన ఎవరైనా బాధపడి ఉంటే దయతో క్షమించండి. వాళ్ళని క్షమాపణ అడగాలి అనే తగ్గింపు హృదయాన్ని ప్రభ మాకు అనుగ్రహించండి. కఠినమైన హృదయాలు కరిగింప చేసి నా ప్రభ సున్నితమైన మనసు, మీకున్న ఆ సున్నితమైన మనసును నా ప్రభ మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎటువంటి దురాత్మ శక్తులు అపవాద శక్తులు బిడ్డలు బందీలు కాకుండా నా తండ్రి వారి చుట్టూ నా ప్రభ మీ రక్షణ కంచె మీ పరిశుద్ధాత్మను ప్రభ బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరైనా మా విషయంలో ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టున్నా వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాన్ని ప్రభ మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెవేయమని అడుగుచున్నాం ప్రభ. మరి ప్రతి ఒక్కరు గాఢ నిద్రపోవాలి నా తండ్రి. సమస్యలు ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే, ఎంత వేదన ఉన్నా సరే, నిద్రకు వచ్చేసరికి ప్రశాంతమైన నిద్ర, గాఢ నిద్ర నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మీరిస్తేనే బిడ్డలు మరి గాఢ నిద్ర పొందుకుంటారు. కానీ ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా నా ప్రభ, ఇక వేరే ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా నిద్ర అనేది రాదు నా ప్రభ. నిద్రలేమితో ఎవరు బాధపడనివ్వద్దు నా తండ్రి. ప్రశాంతంగా నా తండ్రి నాకున్నాడు అని ప్రభ ప్రశాంతంగా పడుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.